అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ముందు ప్రచారంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తానంటూ చెప్పడం అనేది మనకు తెలుసు. అలాగే ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అనేక ప్రయత్నాలు చేసినా ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. అదే విధంగా రష్యాపై అనేక ఆంక్షలు విధించడం, అలాగే భారత్ ను కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు. అయితే ట్రంప్ ఇరు దేశాల చర్చలకు సమావేశం ఏర్పాటు చేశాడు. అయితే ఈ సమావేశంలో 28 అంశాలు శాంతి ప్రణాళికనైతే రచించాడు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇది రష్యాకి అనుకూలంగా ఉందని చెప్పి దీనికి అంగీకరించలేదు. ఇందులో ఏముందంటే ముఖ్యంగా ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు, ఇప్పటికే కోల్పోయిన భూభాగాన్ని వదులుకోవాలి అనే అంశంపై జెలెన్స్కీ అంగీకరించలేదు. అయితే ఆఖరికి ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం రష్యా నుంచి ఇంధన సరఫరాను యూరోపియన్ దేశాలు మళ్లీ పునరుద్ధరించాలనే ఈ ప్రతిపాదనల్లో ఒకటి ఉంది. అలాగే రష్యాలోని అరుదైన ఖనిజ రంగంలో పెట్టుబడులతో పాటు స్తంభింపజేసిన మాస్కో ఆస్తులని రిలీజ్ వంటివి ఇందులో ఉన్నాయి. అదేవిధంగా రష్యాలోని అరుదైన ఖనిజాల తవ్వకం, చమురు వెలికితీత వంటి వ్యూహాత్మక రంగాలలో అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టే విషయాన్ని శాంతి ప్రణాళికలో ప్రస్తావించాయి. అయితే మొత్తానికి ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. భారత్ పై విధించిన ఆంక్షలని ఏం చేస్తాడనేది చూడాలి.